జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ గుడ్ న్యూస్ చెప్పిన మమతా బెనర్జీ అంటున్నారు, ఇదేంద్ర స్వామి ఇది పరమ రాక్షసి కదా. ఎవరు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమె వచ్చేసి భారతీయ జనతా పార్టీకి గుడ్ న్యూస్ చెప్పడం ఏంది? కొంపతీసి ఆమె ఏమైనా వచ్చి బీజేపీ కూటమిలో అంటే ఏంది, ఈ ఎన్డీఏ కూటమిలో ఏమైనా చేరుతుంది మమతా బెనర్జీ అని చెప్పి అనుకుంటున్నారేమో. కొంచెం వినండి వార్త, మీకు అర్థమవుతుంది ఫుల్గా. విషయం ఏంటంటే, మరో 3 నెలల్లో మహారాష్ట్రలో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బహుశా అక్టోబర్లో జరిగే అవకాశం ఉండదు. ఈసారి మాత్రం ఈ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. సూటిగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపిస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయిన సంగతి మనకందరికీ తెలిసిందే. పైగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి అనుకున్నన్ని ఎంపీ సీట్లు రాలా, అంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకా చాలా తక్కువ వచ్చినాయి. పైపెచ్చి ఏంటంటే ఇక్కడ ఇండియా కూటమి అధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేది. ఎవరు? ఈ యూపీఏ వాళ్ళు. అంటే తెలుసు కదా, కాంగ్రెస్ దాని తోక పార్టీలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి. దీంతో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇంకా మంచి హుషారుగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంకా డ్యూయిట్లు వేసుకుంటున్నారు వీళ్ళంతే. ఈసారి ఎలాగైనా మహారాష్ట్రను సొంతం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా ఉపలాట పడిపోతున్నారు. మరోవైపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న పులి మాదిరి గాజు కూర్చో ఉండాలి. ఎందుకు? రివెంజ్ తీర్చుకోవాలా. కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇటువంటి సమయంలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలు ఒక కురుక్షేత్రాన్నే తలపించనున్నాయి. అర్థమవుతుందా? అది విషయం. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఈ సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి వచ్చింది. ఏది? ఇంకా నా రంగం చూడు, డింకు చిక్కమని అట్ట. తాను ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తానని, ఇండి కూటమి విజయానికి తన వంతు సహకారం అందజేస్తానని కావాలంటే 2 వారాల పాటు మహారాష్ట్రలో నుండి, అంటే ఏంది, పశ్చిమ బెంగాల్ ప్రజలు గాలికి వెళ్ళేస్తుంది. మీరు సావండి, నేను పోయి అట్ట ఒక టూర్ వేసుకొని వచ్చానని చెప్పడం చూడు. 2 వారాల పాటు మహారాష్ట్రలోనే ఉండి ఇండి కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యమ్మ. దీంతో మహారాష్ట్ర బీజేపీకు అనుకోని వరం దొరికినట్టయింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తుండే ఘోరాలు అన్నీ కావు. హిందువులను 2వ తరగతి పౌరులుగా చూస్తుంది ఆమాడ. నానా హింసలకు గురి చేస్తుంది. 100ల సంఖ్యలో హిందూ కార్యకర్తల ప్రాణాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పొట్టన పెట్టుకునేది. మనకందరికీ తెలుసు అది. ఈ విషయం మన తెలుగు వారికి పెద్దగా తెలుసో తెలీదో కానీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రం ఈ విషయాల మీద ఖచ్చితంగా ఒక మంచి అవగాహన అయితే ఉండాలి. వాళ్ళకందరికీ బాగా తెలుసు దీని గురించి. దీంతో ఇప్పటి నుండే మహారాష్ట్ర బీజేపీ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. మహారాష్ట్రలో ఏ ప్రాంతాల్లో అయితే మమతా బెనర్జీ ప్రచారం చేస్తూ ఉందో, అంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్టయితే ఉందో ఆయా ప్రాంతాల్లో సందేశ్ ఖలీ గురించి మనకు తెలుసు కదా. సందేశ్ ఖలీలో ఘోరం. అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఒక టీఎంసీ లోకల్ లీడరు తను టీఎంసీ ఆఫీస్లోనే బంధించి వాళ్ళ మీద అత్యాచారాలు చేసినాడు. వాళ్ళు తిరగబడితే కానీ అప్పటి వరకు అక్కడ జరుగుతున్న దారుణాలు అయితే వెలుగులేక రాలా. పైగా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ మళ్ళీ టీఎంసీనే గెలిచింది. అది ప్రలోభాలకు లోనే వేశారా మిగతా వాళ్ళ ఓట్లు? భయపడిపోయి వాళ్ళకి ఓట్లు వేసారో ఎట్లా వేసారో తెలియదు, కానీ మళ్ళీ అయితే అదే జరిగింది. కానీ సందేశ్ ఖలీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బతిన్నది వాళ్ళు కదా, గాయపడింది వాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు నిజాయితీగానే ఉంటారు, నిజాయితీగానే మాట్లాడతారు. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మహారాష్ట్రలో ప్రచారం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ భావిస్తూ ఉండదు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో మరణించేటువంటి హిందూ కార్యకర్తల కుటుంబాలతో కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయించాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది సానుభూతి అని కాదు. మరి ఏదన్నా ఓయమ్మ అంటే ఓళ్ళు కదా ఆడ అత్యాచారాలకు గురైపోయింది, వాళ్ళ ప్రాణాలు కదా ఆడపోయింది, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించేది ఏమైనా సానుభూతి పొందేదానికా అని అంటారు కొంతమంది ఉండేవాళ్ళు. ఎవరో ఈ స్పెషల్ బ్రీడ్ వాళ్ళు. కానీ విషయం అది కాదు. ఒరే స్వామి, అది ఆడ రావణ కాష్టం మాదిరి ఉండదురా నాయన. యూపీఏ కూటమి గెలిచి మీరు కూడా పొరపాటున మీరు ఏదైనా బుద్ధి గడ్డి తినో, దేనికన్నా ప్రలోభాలకు లోనైపోయి, దేనికన్నా ఆశపడిపోయి మీరు వచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారంటే మీ బతుకులు కూడా ఈ మారు తయారవుతాయిరా నాయన అని చెప్పి భవిష్యత్తును చూపించడానికి, ఇది మీ భవిష్యత్తు, పొరపాటున ఆ పార్టీ గెలిచిందంటే మీ భవిష్యత్తు కూడా ఈ మారు కాలపడతాయని చెప్పేదానికే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం. అంతేగాని ఏదో సానుభూతి పొందేదానికి కాదు. కొంచెం ఆలోచన చేస్తే పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ శాఖ అయితే సిద్ధమవుతుంది. దీంతో ఏ విధంగా చూసినా మమతా బెనర్జీ ఈ ఇండి కూటమి తరఫున ప్రచారం చేయడం మూలంగా భారతీయ జనతా పార్టీకు లాభం చేకూరనుండగా కాంగ్రెస్ కూటమికి అయితే ఇది పెద్ద గుదిబండ అయితే కానుండదు. అది ఆ విషయమా అట్లా. ఎందుకంటే ఏంది, ఆ రాక్షస రాజ్యమే అన్ని రాష్ట్రాల్లో రావాలనుకుంటారా? ఆడుండేదే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకో, లేకపోతే అదేదే తమిళనాడు తీసుకో,
ఏడ వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా, ఏడ వీళ్ళ కూటమి పార్టీలు ఏడ అధికారంలో ఉన్నా కూడా ఇదే బతికే, ఏడ చూసినా ఏ ఘోరాలే ఏ అన్యాయాలే. అదంతా దేశం అంతా మళ్ళీ విస్తరిద్దామని పడినారియా స్వామి, దశాబ్దాల పాటు 6 ఏళ్ల పాటు పడినారు. ఇంకా బతికినంతకు పడాలంటే ఏడ పడతారు. ఇప్పటికి 6 ఏళ్ల పాటు దేశాన్ని నాశనం చేశారు, పందికుక్కల మాదిరి లూటీ చేశారు. ఇంకా ఏం మిగిలిపోయింది? జనాలకు మానాలు పానాలు తీసే కాడికి తీశారు, లూటీ చేసే కాడికి చేశారు, గజ దొంగల కంటే అద్మానంగా. ఇంకా ఏం చేద్దామని ప్రజలు తెలుసుకోవాలా. ఏదో చిన్న పొన్న దానికి ఏదో ఆశపడిపోయి ఏదైనా ఓట్లు వేసారంటే అదేదో అంటారు కదా, కోడికి గింజలు వేసి ఈకులన్నీ పెరిగినారన్నట్ట. ఆ మాట జరుగుతుంది మళ్ళీ మన బతుకులు కూడా. అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకునేంత. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి. ఏ ఒక్కరు కూడా షేర్ చేయకుండా అయితే ఉండొద్దు. ప్రతి ఒక్క న్యూస్ మనం అందించే ప్రతి న్యూస్ కూడా విలువైందే, ఏదో ఒక మంచి మెసేజ్ ఇచ్చేదే. ఇది 10 మందికి కూడా తెలియాలా, 10 మందికి తెలియాలా. వాళ్ళలో జాతీయ భావజాలం అనేది పెంపొందాలా, అలాగే మన శక్తి మన బలం అనేది పెరగాల. తద్వారా ఏంటంటే మన దేశం, మన దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, కానీ ఎక్కడ కూడా ఆగకూడదు. ఎవరి చేతుల్లోనూ మన దేశం నలిగిపోకూడదు. ఇది అక్షర సత్యం. జై శ్రీరామ్.